మనం గమనించవచ్చు ప్రియ సహోదరి సహోదరుడు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు, నేను పానం చేసే పాపం నుండి మీరు పానం చేయగలుగుతారేమో కానీ నా పుట్టిన వాళ్ళ కూర్చోగలిగే నేను కాదు, నా తండ్రి ఎవరికి ఏర్పాటు చేస్తే వారికి అది దక్కుతుంది అని చెప్పి స్పష్టం చేసుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభు తన యొక్క పరలోక రాజ్యాల గురించి మాట్లాడుతుంటే ఇక్కడ చెమదాయి కుమారుడు, అలాగే ఈ చెమదాయి కుమారుడు తల్లి ఈ లోక పరంగా వారు ఆలోచన చేసుకున్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకాన్ని కానీ ఈ లోక వస్తువులను కానీ ప్రేమిస్తే దైవ ప్రేమ మనలో ఉండదు. దైవ ప్రేమ మనలో ఉండదు. మీరు గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను చాలాసార్లు చెప్పాను, మన యొక్క ఈనాటి క్రైస్తవ సంఘాలు ఏ విధంగా తయారవుతాయో నేను మరణాన్ని గుర్తు చేయవలసిన పని లేదు కదా. ఇలాంటి ప్రధాన ఆసనాల కోసం, ప్రధాన కుర్చీల కోసం, పెద్దరికాల కోసం ఏమంటుందని హోదాల కోసం, దేవుడికి వచ్చినటువంటి కానుకల కోసం ఎంతగా ప్రాకులు ఆడుతూ ఎంత హీనాధీనంగా మనం తయారవుతూ ఉన్నామో, అధికారం కోసం దేవాలయాలు కూడా రాజకీయాలు చేస్తూ ఎంత దారుణంగా మన క్రైస్తవ సంఘాలను తయారవుతున్నాయో మనందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియ దేవుడి ద్వారా క్రైస్తవులుగా జ్ఞానస్నానం పొందినటువంటి మనం చేయవలసిన పని, యేసు ప్రభు చెప్పినటువంటి పని ఏంటి అంటే, నేను పానం చేయ పాత్ర నుండి మీరు పానం చేయగలరా అని అంటే, ఇదిగో నేను మానవులందరి కోసం మరణించబోతున్నా, నేను మరణించిన